హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా గురించి అనమాట. నా లైఫ్లో నేనేం నేర్చుకున్నాను అనేది మీకు చెప్తాను. సో కొంతమంది అయినా చేంజ్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో వాళ్ళ లైఫ్ ఒక స్టెప్ అనేది ముందుకెళ్తుంది. సో ఎవరిని నమ్మకూడదని నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మన జరుగుతున్న ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో చాలా వరకు ప్రతి ఒక్కరు మోసం చేయడానికే ఉంటారు. సో అలాంటప్పుడు ఎవరిని అయితే నమ్మకూడదు అని నేర్చుకున్నాను. సో ఎవరి మీద ఆధారపడకూడదు. ఎప్పుడు ఎవరి సిచ్యువేషన్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు కాబట్టి ఎవరి మీద అయితే ఆధారపడకూడదు అని నేర్చుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే ఎవరికి చెప్పకూడదని నేర్చుకున్నాను. ఎందుకంటే అందరూ కుళ్ళుకునే వాళ్ళే కానీ ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే లేరు. నేను అందరి గురించి అంటే అందులో కొంతమంది గురించి అంటే ప్రతి ఒక్కరు ఇలా ఉంటారని కాదు. సో నా లైఫ్లో నేను ఫేస్ చేసిన థింగ్స్ బట్టి చెప్తున్నాను అనమాట. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది ఎవరికి చెప్పకూడదు. నెక్స్ట్ మనీ సేవింగ్స్ చేయాలి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. సో అదే చెప్తున్నాను నేను ఇక్కడ. మనీ సేవింగ్స్ అనేది రేపు ఫ్యూచర్కి మనకు బాగా యూజ్ అవుతుంది. సో అందుకని మనీ సేవింగ్స్ చేయాలని నేర్చుకున్నాను. నాకు ఇంతకుముందు మనీ సేవ్ చేయాలి, మనం రేపటి కోసం ఎత్తి పెట్టుకోవాలని ఏమాత్రం తెలియదండి. ఆఫ్టర్ కరోనా తర్వాతే నాకైతే రియలైజేషన్ అయితే వచ్చింది. సో అందుకే నేనైతే మనీ సేవింగ్స్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనమే నమ్ముకోవాలి. ఎవరినో నమ్మి మోసపోయేదానికన్నా మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో లైఫ్లో ఏదైనా సాధించాలి, అది ఎలాంటిదైనా మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తే చాలు. కొంతమంది ఏదో పెద్ద పెద్ద నేమ్స్ తెచ్చుకోవాలి, అందరి దగ్గర మంచిగా ఉండాలి అని కాదు. మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనేది నేనైతే పెట్టుకున్నాను అనమాట. సో అది ఏంటి అనేది నా సాటిస్ఫాక్షన్కే వదిలేస్తాను. సో నేను మంచిగా గ్రో అవ్వాలి అని ఒకసారి అనుకుంటాం కదా. సో అలాగా సాధించడం, ఒక ఇల్లు కట్టుకోవడం, ఒక డ్రీమ్ అనేది మనం సాధించాం. సో అలాగా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనమాట. సాధించే ఈ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాను. లైఫ్ ఉన్నప్పుడే బతకాలి. సో లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే బతకాలన్నమాట. సో ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి మన మైండ్ సెట్ని అయితే మార్చుకోకూడదు. సో లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అలాగే మనం సెక్యూర్గా ఉండడానికి ట్రై చేయాలి. రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనేది ప్రజెంటే డిసైడ్ చేసి పెట్టుకోవాలి. సో అలాంటప్పుడే మనం లైఫ్ అంతా బతకగలుగుతాము. డెసిషన్స్ ఎవరిని అడగకూడదు. డెసిషన్స్ అనేది ఎవరిని నేనేం చేయాలి, రేపేం చేయాలనుకుంటున్నాను అని వాళ్ళని అడగకూడదు అనమాట. నేనేం చేయాలి అని ఇంకొకరిని అడిగారనుకోండి, అక్కడ మీ డెసిషన్స్ ఏమీ ఉండదు. కాబట్టి డెసిషన్స్ ఎవరిని అడగద్దండి. లైఫ్లో ఏం చేయాలని ఎవరిని అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మనకు నచ్చకపోవచ్చు. సో దాని ప్రకారం మన మైండ్ సెట్ మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో మనకేం కావాలో మనకే తెలియాలి. ఇంకొకరైతే చెప్తే వినడం వరకే, దాన్ని పాటిస్తామో లేదో అనేది మన ఇష్టం అనమాట. సో అలాగా ఎవరిని నేనేం చేయాలి, ఏ జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను లైఫ్లో ఇంకోటి అవ్వాలనుకుంటున్నాను, అది ఎలా చేయాలి ఏమని అస్సలు అడగకండి. సో మీ ఒపీనియన్ అనేది ఒకటి ఉండాలి మీకంటూ. అప్పుడే మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అనవసర ఖర్చులు అయితే చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. ముందైతే నాకు కూడా అనిపించేది అనమాట, అందరూ బాగా బ్రాండెడ్ వేసుకుంటున్నారు, అందరికీ చూపించుకోవాలి, నలుగురు నా గురించి మాట్లాడుకోవాలి అని ఒక మైండ్ సెట్తో ఉండేదాన్ని. సో ఆ తర్వాత అనవసర ఖర్చుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామే కానీ వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడరు, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారని చెప్పి రియలైజ్ అయ్యి అనవసర ఖర్చులు అయితే తగ్గించుకున్నాను అనమాట. నెక్స్ట్ డైరీ అయితే మెయింటైన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. రోజు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, గ్రోసరీస్కి ఎంత అవుతుంది, పిల్లలకి ఎంత అవుతుంది, స్నాక్స్కి, అలాగా ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకునడానికి ట్రై చేశాను అనమాట. నా లైఫ్ చాలా మారింది. సో మీలో ఏదైనా ఇలా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోండి, నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి. సో మీ లైఫ్ మీకే ఇంపార్టెంట్, ఇంకెవరికో కాదు. సో అందుకే అనమాట నేను ఈ వీడియో ఒకరికి యూజ్ అయినా చాలా హ్యాపీ అనమాట. మీకు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.
మీ లైఫ్లో మీరేం నేర్చుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.